హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈరోజు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సు చేయడం వలన కలిగే ఉద్యోగ అవకాశాలని చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నన్ను అడిగారు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడం వలన ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కెరియర్ ఉంటుంది అని. దీని మీద నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఎవర్ గ్రీన్ కోర్స్ అంటారు. ఎందుకంటే ఈ కోర్స్ ట్రిపుల్ ఈ కోర్స్ చేయడం వలన మీకు రెండు విధాల జాబ్ ఆపర్చునిటీస్ చేసుకోవచ్చు. ఒకటి కోర్ సైడ్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళొచ్చు, దట్ ఈస్ ఐటీ సైడ్ కూడా వెళ్ళవచ్చు మీరు. కోర్ సైడ్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఏమేమి కోర్స్ జాబ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏమేమి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఏమేమి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, మళ్ళీ సాఫ్ట్వేర్స్లో ఎలా వెళ్ళవచ్చు మీరు. దీని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సైడు ఈ ట్రిపుల్ ఈ కోర్స్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా మీరు వెళ్ళవచ్చు. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే సోలార్ టెక్నాలజీ వాడుతున్నారు, సోలార్ ఎలక్ట్రిసిటీని వాడుతున్నారు కాబట్టి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మీరు సోలార్ పవర్ జనరేటింగ్ సైడ్ మీరు వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ మీరు వెళ్ళవచ్చు. బికాజ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా రాబోతున్నాయి కాబట్టి ఇదొక అవకాశం మీకు కలుగుతుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడం వలన. నెక్స్ట్ జనరేషన్ సైడ్. ఇప్పుడు జనరేషన్ మనకు ఎలక్ట్రిసిటీ అనేది నిత్యావసరం అయిపోయింది. ఎలక్ట్రిసిటీ లేకుంటే మనం ఈరోజు ఉండలేకపోతున్నాం. ఎలక్ట్రిసిటీ అనేది ఎలా జనరేట్ అవుతుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే దాన్ని జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన తర్వాత ట్రాన్స్మిషన్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దీనికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది అవసరం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడం వలన మీకు జనరేషన్ లైన్లో మీకు ఉద్యోగ అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలక్ట్రికల్ జనరేషన్ లైక్ థర్మల్ పవర్ ప్లాంటు, వాటర్ పవర్ దట్ ఇస్ హైడల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మెనీ జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినట్లయితే అందులో మీరు ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు. అదేవిధంగా ట్రాన్స్మిషన్ సైడ్ అంటే పవర్ ఎలాగ ట్రాన్స్మిట్ అవుతుందో, పవర్ ట్రాన్స్మిషన్ సెక్టార్ ఈజ్ దేర్, పవర్ ట్రాన్స్మిట్ ఎలా అవుతుందో దాంట్లో కూడా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ పొందవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సైడ్. డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే లోకల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి అందువలన మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ సైడ్లో మీరు జాబులు పొందగలరు. టీఎస్ జెన్కో, దట్ ఈస్ తెలంగాణ స్టేట్ జెన్కో, తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్, తెలంగాణ స్టేట్ డిస్ట్రిబ్యూషన్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్ట్రిబ్యూషన్. ఈ సెక్టర్లలో మీరు గవర్నమెంట్ జాబ్ని పొందవచ్చు. అండ్ ఆల్సో మీరు ఈ ఆఫ్టర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దీంట్లో రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. అంటే మీకు ఫర్దర్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే మీరు ఇందులో రీసెర్చ్ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్లో ఎస్పెషల్గా మెయింటెనెన్స్ జాబ్స్. మెయింటెనెన్స్ జాబ్స్ దట్ ఈస్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లో మెయింటెనెన్స్ జాబ్స్ ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సర్వీస్ సెక్టర్స్. ఇవన్నీ ఇప్పుడు జనరేటర్స్, మోటార్స్, ఆల్ ది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఈ మిషన్స్కి అన్నిటికీ సర్వీస్ అనేది చాలా అవసరం. సర్వీస్ సైడ్ కూడా మీరు జాబ్స్కి వెళ్ళవచ్చు మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ బీటెక్ చేసినట్లయితే. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్నిటికి టెండర్స్ వేస్తుంటుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని టెండర్స్ వేస్తుంది, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి టెండర్స్ వేస్తుంటుంది. ఈ టెండర్ని మీరు టెండర్లో పాల్గొనాలంటే ఈ టెండర్ మీకు దక్కాలంటే కూడా మీకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది మీకు పర్సనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. వాళ్ళకైతేనే ఈ టెండర్ అనేది మీకు ఇస్తారన్నట్టు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. ప్రాజెక్ట్ ఏరియాస్లో కూడా మీకు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జాబ్స్ పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాట్ ఆర్ ద వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్. ఏమేమి ఉద్యోగ అవకాశాలు, ఎలా ఎన్ని మార్గాలు ఉన్నాయి మీరు మీ లైఫ్ సెటిల్ కావడానికి. ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్లో వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్లో కూడా మళ్ళీ మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను టీఎస్ జెన్కో, ఏపీ జెన్కో, టీఎస్ ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసరికి మీకు ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు.
నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నువ్వు ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు గేట్ రాసినట్టయితే మీరు ఎన్ఐటీ, ఐఐటీలలో మీరు ఎంటెక్ చేయొచ్చు. నెక్స్ట్ అందులోనే పీహెచ్డీ చేయొచ్చు, రీసెర్చ్కి వెళ్ళొచ్చు. సో అలాంటి అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మీరు ఇది జిఆర్ఈ రాసి కూడా మీరు మాస్టర్స్ చేయొచ్చు యూఎస్లో, దట్ ఈస్ అబ్రోడ్స్లో మాస్టర్కి వెళ్ళవచ్చు. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మాస్టర్స్లో మీరు దట్ ఈస్ అబ్రోడ్లో మీకు రీసెర్చ్ కూడా చేయొచ్చు. మీరు అబ్రోడ్లో రీసెర్చ్ చేసినట్టే మీకు చాలా ఉద్యోగ అవకాశాలు మీకు ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఫస్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ జాబ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, సో అవి చూసుకోవాలి మనం. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఏంది, ఐటీ సెక్టర్ జాబ్స్ ఏంది, హైయర్ స్టడీస్కి ఎలా వెళ్తున్నావు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం ఒక్కొక్కటి. ఓకే, సో జాబ్ ప్రొఫైల్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సో డిజైనింగ్ కాన్సెప్ట్, ఓకే డిజైనింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంప్లిమెంటేషన్, సో టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా మీరు జాబ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టలేషన్, లేకపోతే సోలార్ ఇన్స్టలేషన్ చేయాలంటే మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. సో అవి ನೀವು ఇప్పుడు కొత్తగా అందరూ సోలార్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో అందులో మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో గవర్నమెంట్ జాబ్ తీసుకున్నట్టే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. సో దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ కొన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి. అందులో దిస్ పవర్ గ్రిడ్ ఉంది. నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ గెయిల్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL, BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హెవీ ఇంజనీర్, దట్ ఈస్ భారత్ హెవీ ఎలక్ట్రికల్, BHEL హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BEL బెల్ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ నేషనల్ అల్యూమినీ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్, దట్ ఈస్ స్టీల్ అండ్ SAIL, దట్ ఈస్ స్టీల్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఓకే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇవే చెప్పాను. BHEL అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అందులో జాబ్ కావాలంటే మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ సైడు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్లో మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ లైక్ DRDLలో మీరు కూడా మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జాబ్స్ మీకు అవకాశాలు ఉంటాయి జాబ్ చేయడానికి. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కూడా మీరు ఈ అవకాశాన్ని పొందవచ్చు. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CPRలో కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో NMDC, సో ఇవన్నీ వేరియస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వేకెన్సీస్ వేస్తారు. సో అప్పుడు మీరు ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకొని మీరు జాబు చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్రైవేట్ సెక్టర్. సో అందరూ అనుకుంటారు ఎలక్ట్రికల్ చేయడం వల్ల ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అయినా, ప్రైవేట్ జాబ్స్ ఏముండవు అంటే ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో చూడండి. సో ABB ఈజ్ వన్ ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ లేజర్ అండ్ టర్బో పవర్ రీసెర్చ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్స్, క్రాంప్టన్స్ గ్రేవ్స్ లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఓకే నెక్స్ట్ సిమెంట్స్ ఇండియా, టాటా మోటార్స్, జనరల్ ఎలక్ట్రిక్, ఓకే స్నైడర్ ఎలక్ట్రిక్. సో ఇది అన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఇండస్ట్రీ, IT ఇండస్ట్రీ. మీరు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. సో మీకు ఏంటంటే టాటా కన్సల్టెంట్, TCS, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, ఎసెంచర్, విప్రో, TCS, IBM, ఒరాకిల్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, సిస్కో, సో HCL, సో దిస్ ఆల్ డెల్, HP, తోషిబా. సో ఇవన్నీ మీరు ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది చేయడం వల్ల మీరు ఎలక్ట్రికల్కి వెళ్ళవచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళవచ్చు, నెక్స్ట్ IT సైడ్ వెళ్ళవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ఉద్యోగాలు పొందే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు తీసుకున్నట్టయితే హైయర్ స్టడీస్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో హైయర్ స్టడీస్ అంటే చెప్పిన మీరు గేట్ రాసినట్టయితే మీరు IITs, NITsలో MTech, PhD చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు నెట్ రాసినట్టయితే మీరు రీసెర్చ్ ఫెలో కూడా మీకు అవకాశం ఉంటుంది, రీసెర్చ్ సైడ్ కూడా మీరు వెళ్ళవచ్చు. నెక్స్ట్ GMAT రాసినట్టయితే మీరు GRE రాసినట్టయితే మీరు అబ్రోడ్లో MS కూడా మీరు చేయడానికి హైయర్ స్టడీస్కి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషను, సో ఇంకా సమ్ హైయర్ స్టడీస్ వెళ్ళడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. సో మీరు అబ్రోడ్లో MS కనుక చేసినట్లయితే, నెక్స్ట్ రీసెర్చ్ చేసినట్టయితే ఇంకా జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నువ్వే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వే కొంతమందికి నువ్వు జాబ్స్ జాబ్స్ కూడా ఇవ్వగలగవచ్చు. సో హ్యాండ్ హోల్డింగ్ త్రూ ద స్టార్టప్ స్కూల్స్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సో మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. సో కమింగ్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
మీరు వీ కెన్ బికమ్ ఏ గుడ్ ఎంటర్ప్రైనర్. సో అది కెరీర్ ఆప్షన్ ఆఫ్టర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే, సో మీరు ఇంకా మీకు జాబ్ కావాలంటే సో ఇండియన్ రైల్వేస్, సో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, సో ఏరోస్పేస్ ఇండస్ట్రీ, మెరైన్ ఇండస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రీ, ఆటోమేటివ్ ఇండస్ట్రీ, డిఫెన్స్ సెక్టర్స్, సో దేర్ ఆర్ అన్ని ఈ సెక్టర్ అన్నింటిలో మీరు జాబ్స్ అనేది పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. సో చెప్పాను కానీ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, సో మెరైన్ ఇండస్ట్రీ, సో ఎన్విరాన్మెంట్ ఇండస్ట్రీ ఆల్సో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమైతే ఇప్పుడు కంపెనీస్ ఇవి గవర్నమెంట్ సెక్టర్స్ మీకు చదివానో ఆ వేకెన్సీలు పడ్డప్పుడు ఖచ్చితంగా మీకు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి కొన్ని పోస్టులు మాత్రం అలొకేట్ చేసి చేయబడతాయి. మీరు చూసినట్టయితే ఏదో ఒక నోటిఫికేషన్ చూడండి గవర్నమెంట్ది, ఖచ్చితంగా మీకు అందులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి ఇందులో. సో ఆటోమేటివ్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఐటీఐ దట్ ఈస్ ఐటీ ఇండస్ట్రీ, నేను చెప్పాను టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇవన్నీ ఐటీ ఇండస్ట్రీ కూడా మీరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో.